ప్రైజ్ ది లార్డ్. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అంటూ భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో మేలుంది ప్రియులారా. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలో ప్రసన్నత ఉంది. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. మరి చాలామంది దేవుని భక్తులు ఆయన మందిరంలో చేరి, ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయనను స్తుతించి, ఆయన సన్నిధిలో కాలము గడిపి, ఆయన మందిరంలో సేవ చేసి ఎంతో దీవించబడ్డారు. చాలామందికి ఎక్కడెక్కడికైనా వెళ్ళగలుగుతారు, కానీ దేవుని మందిరం అనేసరికి వాళ్ళు చాలా విసుక్కుంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుని మందిరాన్ని మీరు ప్రేమించగలిగితే, దేవుని మందిరాన్ని మీరు ఆశ్రయించగలిగితే ఖచ్చితమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. నిస్వార్థంగా, పరిశుద్ధంగా దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, ఆయన సన్నిధిని ఆశ్రయించిన వారిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టిన దాఖలాలు లేవు ప్రియులారా. కోరహ అయితే తిరుగుబాటుదనంతో నశించిపోయాడు, కానీ కోరహ కుమారులు మాత్రం దేవుని మందిర ఆవరణములను ప్రేమించారు. ఆయన ఆవరణల్లో నివసించారు. నీ మందిరం మంది నివసించేవారు ధన్యులంటూ 84వ కీర్తన కూడా రాశారు. కోరహ నశించాడు, కానీ కోరహ కుమారులు నశించలేదు. సరికదా, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు. ఖర్జూర వృక్షం వల్లే వాళ్ళు మూవ వేశారు. మరి నీ జీవితంలో కూడా అభివృద్ధిని ఆశిస్తున్నావా? మేలుని ఆశిస్తున్నావా? దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశిస్తున్నావా? మరి దేవుని మందిరంలోనికి రా. దేవుని మందిరాన్ని ఆశ్రయించు, ఆయన మందిరంలో జీవించు, ఆయన మందిరంలో ప్రార్థించు, ఆయనను స్తుతించు, ఆయన సేవ చేయి. ఆయన మహిమ కొరకు నువ్వు జీవించగలిగితే నీ జీవితాన్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీ జీవితాన్ని కూడా మేలుతో తృప్తిపరుస్తాడు. దేవుని మాటలు దీవించుగాక.